దాని తెలుగు ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి అది? ఎవరు చెప్పారు కోర్టు? చెప్పండి. నాకు తెలియదు. యుద్ధం జరిగింది, చేసిన వాళ్ళని చర్య తీసుకొని చూపెట్టండి. నాకు తెలియదు. ఇగో సుయ్యి అంటే ఒట్టని ప్రతి ఓడి వద్దానికి వెళ్తారు. అది కాదు కదా. ఏదమ్మా? ఎవరి మీద? నీ మీద, నా మీద? ఎవరి మీద వేశారు? ఎవరు వేశారు చెప్పు? దేనికి వేశారు? దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద జరిగిన కార్యం దేనికి వేశారు చెప్పు? నేను ఋషికొండ మీద అది ప్రభుత్వ భవనాలు, దాన్ని వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం త్వరగా అది అసమ్మతత, అది ప్రభుత్వ అసమ్మతత. అక్కడ ఏ విధమైన ఏదైనా కట్టడాల్లో ఏవైనా సరే అవినీతి జరిగితే చర్య తీసుకోండి, అభ్యంతరం లేదు. ఇది ఇవాళ నేను చెప్పిన మాట కాదు, అధికారం ఉన్నప్పుడు కూడా చెప్తున్న మాట. గత 2 సంవత్సరాలుగా పదేగా మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్తున్న మాట. క్యాబినెట్లో అప్పుడున్న ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రిగా అదే మాటని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎలా చూస్తా చెప్పు? ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి. రాజకీయ పార్టీకి ఎలాగే తుప్పీలు ఉంటాయో ఒక భాష, అలాగే ఏబిఎన్ కోటి ఉంటుంది, అలాగే ఈనాడు కోటి ఉంటుంది, సాక్షి కోటి ఉంటుంది. ఏంటి మీ తాలూకా అభిప్రాయాలు మీకు ఉంటాయి. ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది ఆ కేసీఆర్ అయినప్పుడు ఇంకేడుస్తారని. మరి ఇంకా అయిపోయిందేమంటే ఎవరిని? ఏమో నాకే తెలియదు. నిజంగా చెప్తాను, నాకే తెలియదు. నేను ఇలాంటి వాటి మీద అంత దృష్టి పెట్టను. అది శాసనసభలో నేను అడిగొచ్చి మళ్ళీ సమాధానం చెప్తాను. నేను శాసనమండలి వరకు నేను అథారిటీ అని చెప్పాను. శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను. తప్పే ఉంది? నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్తాను. తప్పు కాదు కదా. తెలుసుకొని చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. మాట్లాడతాను, ఇస్తాను మాట్లాడతాను. రేబాబు గారు దానికి అథారిటీ, రేబాబు గారు మాట్లాడతారు. అపాయింట్మెంట్ కాదు, పార్టీ నామినేట్ చేసింది. ఇది అపాయింట్మెంట్, ఉద్యోగులు పార్టీ నామినేట్ చేసింది. ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షించమని చెప్పి ఆయన చెప్పింది. ఆయన ఇంతకుముందు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి కూడా చేశారు కాబట్టి ఆయన్ని పెట్టింది. ఏంటండి విజయసాయి రెడ్డి గారు ఎందుకు వేపుకొచ్చారు మీకు? ఇప్పుడు నా తిరిగి అతని ప్లేస్ మధ్యలో ఇంకోళ్ళు వచ్చారు కదా. కాదండి, అంతకుముందు ఆయన తర్వాత ఇంకోరు వచ్చారు కదా. ఈయన వచ్చారు కదా, ఈయన తర్వాత ఈయన వచ్చారు. అంతే కదా. మరి ఆ పాత్ర అంటే ఏది? పార్టీ పాత్ర. ఏది క్యాబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉంది? క్యాబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉందా? పార్టీలో అందరు నాయకులు అందరికీ క్యాబిలిటీ ఉన్నాయి. అందరికీ క్యాబిలిటీస్ ఉన్నాయి. క్యాబిలిటీ లేని వాళ్ళు ఎందుకు పార్టీ ఎంపిక చేస్తారు? వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉండబట్టి మొగోడికో మనిషికో బాధ్యత తప్పు చెప్తారు, అందులో ఈయనగా బాధ్యత తప్పు చెప్పారు. తప్పేముంది? అందరికి సుపరిచితులు, మంచివాడు, సౌమ్యుడు, అందరితో కలిసికట్టుగా పార్టీ ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అతని హయాంలో పూర్వవైపు రావాలని, 19 ఉండాలని కూడా కోరుకుంటున్నాను.
ఇంకేంటి అంతేనా? ఏదండి దేనికి ఇస్తారు చెప్పాను నేను. కాదు సార్, నేను చెప్పాను కదండి, వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తానంటున్నారు. ఇస్తారో తెలియదు, చూద్దాం. అది అంటే ఓ సంవత్సరం ఉడుక్కి అయిపోయింది, ఓ సంవత్సరం పోయింది కదా. మేము ఇచ్చిన దానికి ఇచ్చిన దానికి తేడా ఉంది. అప్పుడు మేము ఇచ్చినప్పుడు కొత్తగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశాం. పెన్షన్ ఎందుకు 3,000 4,000 ఇచ్చారు? కారణం ఏంటి? ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా 1000 రూపాయలు పెంచి ఇచ్చాం. అంతకుముందు 1000 రూపాయలు అనేది రోజు దాన్ని వచ్చి పెంచుకొచ్చాం 2,000, దాని నుంచి అక్కడ నుంచి 250 250 పెంచుకొచ్చాం. అది మా తాను ప్రామిస్. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి మళ్ళీ దాన్ని ఆపడం ఎందుకు? ఇప్పుడు ఇది రైతు భరోసా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 10,000 పోయింది కదా, నష్టపోయింది కదా. ఇప్పుడు రైతుకి ఇవ్వలేదు కదా ఈ సంవత్సరం. పోనీ మనం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చారు, పోతే పోయారు. పోనీ అదే ఇవ్వచ్చు కదా, అది నష్టపోయాం కదా. అది నా ప్రశ్న. అదే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కదా. పోనీ ఏదో అమ్మమ్మ 14 లక్షలు 10 లక్షలు లేదని తెలిపింది కదా, 6,70,000 కోట్లని నాకు తెలిపింది కదా. అది కాదనుకుంటే 1,50,000 కోట్లు 1,10,000 కోట్లు అప్పు చేశారు కదా. ఈనాడు అది వాస్తవం కదా, అందులో ఏమి తేలలేదు కదా, మరి అది ఇవ్వచ్చు కదా. నేను కాదు, గవర్నమెంట్ కదా. ఇది పిల్లలకా? మేము అప్పుడు ఒక విద్యార్థికి ఇస్తే 40 లక్షలు వచ్చేది, ప్లస్ 1 అప్పుడు అది తల్లికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇస్తే 60 లక్షల మందికి ఇవ్వాలి. నేనేమనుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు, రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే. అంతే కదా, నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని. నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని. ఒక్క నిమిషం ఆగితే ఆయన అడిగిన క్వశ్చన్కి బాబు మా రవిబాబు వచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మనం చేద్దాం. ఓకే. ఆదివాసీ